అంతర్జాతీయ దౌత్య రంగంలో ఓ కీలక పరిణామం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా మరో ముందడుగు వేసింది. ఇరాన్ దేశంతో కుదిరిన తాజా చారిత్రాత్మక శాంతి ఒప్పందం అమలులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ సొమ్మును తిరిగి ఆ దేశానికి అందుబాటులోకి తెచ్చేందుకు వాషింగ్టన్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖతార్ బ్యాంకుల్లో ఉన్న సుమారు $6 బిలియన్ల నిధులను మానవతా దృక్పథంతో కూడిన అవసరాల కోసం విడుదల చేయడానికి ఓ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇటీవల కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముగిసి వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచిన తరుణంలో ఇరాన్ దేశాన్ని మరింత నిర్మాణాత్మక చర్చల వైపు నడిపించేందుకు అమెరికా ఆర్థిక రాయితీలను ప్రకటించడం ప్రారంభించింది. అంతర్జాతీయ పత్రికల నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇరాన్ దేశానికి చెందిన సుమారు $100 బిలియన్ల చమురు ఆదాయ నిధులు ఆంక్షల కారణంగా స్తంభింపజేస్తున్నాయి. ప్రస్తుతానికి ఖతర్ బ్యాంకుల్లో ఉన్న $6 బిలియన్ల నిధులని విడుదల చేయడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను అమెరికా, ఖతార్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నిధులను ఇరాన్ నేరుగా నగదు రూపంలో ఉపసంహరించుకోవటానికి వీల్లేదు. ఇరాన్ కేంద్ర బ్యాంకు ఆదేశించే ఆహార పదార్థాలు, అత్యవసర మందులు మరియు వైద్య పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఖతార్ ఈ నిధుల నుంచి చెల్లింపులు జరుపుతుంది. ఈ ప్రక్రియ అంతా అంతర్జాతీయ పర్యవేక్షణలో సాగనుంది. చైనా, భారతదేశం, ఇరాన్ వంటి దేశాల్లో ఉన్న ఇరాన్ నిధుల విడుదలకు కూడా ఈ విధానం ఒక నిదర్శనంగా మారబోతోంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాల్లో వెనక్కు తగ్గి చర్చల్లో సానుకూలంగా వ్యవహరిస్తేనే ఈ నిధుల ప్రవాహం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్ దేశానికి ఈ నిధుల విడుదల ఒక పెద్ద ఆర్థిక ఊరటనిస్తుందని, అలాగే అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.